డబ్బాసుంటే ఇన్ని కోట్ల రూపాయలు ఎలా పనిచేస్తాడు? ఈ సన్నాసులు ఇంకా మారట్లేదండి ఎందుకో కానీ. అరే ఒక మంచోడిని పోగలంటరా, ఇంకో మంచోడు తయారవుతాడు. కళ్యాణ్ గారు ఈ రోజు టీడీపీకి ఒక 50 lakhs డొనేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇన్ని రోజుల పాటు డిప్యూటీ సీఎం గానే వద్దు పవన్ కళ్యాణ్ అపోజ్ చేసే వాళ్ళకి దానంగా 50 లక్షలు ఇచ్చారు. సో దీన్ని ఎట్లా చూడొచ్చు సార్? అతనికి అంటూ శత్రువులు ఎవరో ఉండరు. ఆయన మనుషుల్లో దేవుడు అని చెప్పారు మీకు. ఆయనకి శత్రువులు ఎవరు ఉండరు. ఆయన పేదవాడు ఎక్కడ బాధపడుతున్నాడో ఆయన దైవంలో ప్రత్యక్షం అవుతాడు. కాబట్టే వేళ 50 లక్షల రూపాయలు డొనేషన్ ఇవ్వడం అంటే సామాన్యమా? ఎప్పుడైనా ఏ రాజకీయ నాయకుడు ఇచ్చాడా? మీకు ఇంత ముందు కూడా చెప్పాను నేను. ఆయన సంపాదించిన దాంట్లో 50% నుంచి 80% వరకు పేద ప్రజలకు, పేద ప్రజల అభ్యున్నతికి వినియోగించాడు. ఆయన సంపాదించుకోలేదు. ఆయనకి డబ్బుతో పని లేదు. అందరూ బాగుండాలి, పేదవాళ్ళు అందరూ బాగుండాలా. కాబట్టే ఆ హాస్పిటల్ కదా, ట్రస్ట్కి, అదే మన క్యాన్సర్ హాస్పిటల్కి కదా 50 లక్షలు ఇవ్వడం అంటే సామాన్యం. అతను అంటే ఎన్ని నెలల్లో గట్టిగా సంపాదించాడు కాబట్టి ఇచ్చాడు అంటున్నారు. ఏడిసేరేదోళ్ళు అలాంటి మాటలు పెట్టుకోకూడదు. ఎందుకంటే ఆయన సంపాదన ఎందుకే బాబు? నాకు అర్థం కాదు. రాజకీయాలు మానేసి 2 సినిమాలు తీసుకుంటే ఆయన జీవితాంతం బతకొచ్చు. ఎలాగా? ఒక అద్భుతమైనటువంటి ఎంజాయ్ చేస్తూ ఆయన ఎవడ మాటనవాడికి మనసే లేదప్ప. మనసు లేని మనుషులే మాట్లాడతారు ఆ మాటలు. పవన్ కళ్యాణ్కి డబ్బాసు ఉందని. డబ్బాసుంటే ఇన్ని కోట్ల రూపాయలు ఎలా పనిచేస్తాడు? ఈ సన్నాసులు ఇంకా మారట్లేదండి ఎందుకో కానీ. అరే ఒక మంచోడిని పోగలంటరా, ఇంకో మంచోడు తయారవుతాడు. అర్థం. 50 లక్షలు పవన్ కళ్యాణ్ ఇచ్చాడు, నువ్వు కూడా పోటీ పడి 1 కోటి రూపాయలు. ఓరి చేతగాని సన్నాసులారా, ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం మానేయండి. అది నేను చెప్తున్నా. రాజకీయ నాయకులు కాదు అతను. పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడే కాదు అసలు నిజంగా చెప్పాలంటే. అతను సేవ చేయాలని వచ్చాడు. ఆయనకి పదవులతో పెద్ద పని ఏం లేదు. పదవులు ఉంటే సంపాదించుకుంటారా? 100 కోట్ల రూపాయలు ఇస్తారా? ఒక 2 నెలలు డేట్స్ ఇస్తే 100 కోట్లు ఏం చేసుకుంటాడు అతను? ఆయనకి డబ్బుతో పని లేదు. ఈ రోజుకి కింద పడుకుంటాడట. బెడ్ కూడా అవసరం లేదు. అలాంటి మహాత్ముడిని మీరు విమర్శిస్తున్నారంటే మరి మిమ్మల్ని ఏ భాషలో తిట్టాలి, ఏమని తిట్టాలి, ఎలా తిడితే మాకు కోపం తగ్గుతుంది చెప్పండి. మరి ఇప్పటికైనా టీడీపీలో ఉన్న వాళ్ళు ఆయన మంచితనాన్ని, గొప్పతనాన్ని అర్థం చేసుకుంటారు అనుకోవచ్చా? అర్థం చేసుకోకపోతే హతపాతాళానికి వెళ్ళిపోతారు. ఆ టీడీపీ కూడా అవ్వచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అవ్వచ్చు. టీడీపీ కూడా పైన దిగి వచ్చాడండి. టీడీపీ అయినా ఇంకో పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా ఈవేళ ఎలయన్స్ లో ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కువ గౌరవించండి రా సన్నదుల. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? అరే అతనితోని అతను ఉన్నాడు కాబట్టి ఇవాళ టీడీపీ ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వం ఉంది. 21 సీట్లు గెలిచాడు, ఇంకేం లేదన్నారు. ఊరే ఒక్క నిజం చెప్తాను రా మీకు. గెలిచింది 21, కానీ ఓడించింది 164. ఇది మనసులో పెట్టుకోండి. అంతేగాని ఊరిక పేటరేగిపోయి నాశనం అయిపోవడానికి ప్రయత్నం చేయకండి. టీడీపీ వరకు చెప్తున్నప్పుడు. ఓకే, పవన్ కళ్యాణ్ దాతృత్వం ముందు ఎవడు పనికిరాడబ్బా ఆంధ్రప్రదేశ్ లో కానీ మా ఇండియాలో కానీ. సీఎం పిఎం ఆయన పెద్ద గొప్ప ఏం కదండి. పవర్ స్టార్ ఇది చాలా అతనికి. అసలు ప్రాణం ఇచ్చేసే కుర్రోళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? పవన్ కళ్యాణ్ పిలిపిస్తే ఎంతమంది ప్రాణం ఇచ్చేస్తారు? అలాంటి మహానుభావుడు మంచి స్టామినా సంపాదించుకున్నాడు ఫ్యాన్స్ లో. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు విరామం గణిస్తే రాజకీయంలో ఇప్పుడు సీఎం పదవి ఎవరికి ఇచ్చే అవకాశం ఉంటదంటే ఏం చెప్తారు? సీఎం పదవి విరామం ఎందుకు ప్రకటిస్తాడు? ఆయన బతుకుని చెప్పి పదవి కోసం పాకులాడతాడు. వయసు అయిపోయింది కదా. వయసు అయిపోతే ఒకవేళ ఏదైనా కుట్ర చేయాలనుకుంటే మన లోకేష్ కి ఇచ్చేసి పక్క తప్పుకుంటాడు. ఆయన సమర్థుడైతే పరిపాలన చేస్తాడు, అసమర్థుడైతే ఇస్తారా లేదా లోకేష్ ఇస్తారంటే ఏం చెప్తారు? అది పవన్ కళ్యాణ్కి ఎవరండి ఎతికిస్తారు? వాళ్ళు 134 సీట్లు ఉన్నాయి. వాళ్ళు అప్పుడు కూడా ఇదే తీసుకొస్తారు, 21 తీసుకొస్తారు. ఆ తర్వాత వాళ్ళకి జరిగే పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది.